బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రెస్ నోట్ను విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లుగా పేర్కొంది. మద్యం పాలసీ రూపకల్పనలో కవిత, కేజ్రీవాల్, సిసోడియాతో కలిసి కుట్ర చేసినట్లుగా తెలిపారు. ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు అప్పచెప్పడంలో కవిత క్రియాశీలక పాత్రను పోషించినట్లుగా గుర్తించామన్నారు. ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారం నుంచి ఇప్పించారని, ఆ డబ్బుతో లాభాలు రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు చేశారని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఈడీ అధికారిక ప్రెస్ నోట్లో చాలా కీలక అంశాలు పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఢిల్లీ మద్యం కుంభకోణంలో దాదాపు 128 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ అధికారికంగా ప్రకటించింది. ఈ మద్యం లోపభూయిష్టమైనటువంటి మద్యం విధానం ద్వారా వేల కోట్ల రూపాయల ధనం, ప్రజాధనం అనేది దుర్వినియోగమైంది, ఖజానాకు నష్టం జరిగిందనేది ప్రధానంగా ఈడీ గుర్తించింది. ఆ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వారి ఆస్తుల్లో దాదాపు 128 కోట్ల రూపాయలను జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఈ మేరకు అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే ఈడీకి సంబంధించినటువంటి న్యాయస్థానం కూడా దీన్ని ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏవైతే ఈ నేరాల ద్వారా జనరేట్ అయినటువంటి అక్రమ సొమ్ము అనేది ఉందో దాన్ని పూర్తిగా ఈడీ ఈరోజు ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ వ్యవహారంలో దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది అనేది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. సో ఆ అభియోగాల నేపథ్యంలో ఇప్పటికే ఈడీ ఈ కేసులో దాదాపు 15 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే జైల్లో పెట్టింది. అందులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లాంటి వారందరూ కూడా ఉన్నారు. తాజాగా కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. సో ప్రస్తుతం ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. కవితను కలిసేందుకు ఈరోజు రెండో రోజు కూడా కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. సో నా పక్కనే ఈడీ కార్యాలయం ఉంది. కొద్దిసేపటి కిందటే ఈడీ కార్యాలయంలో ఉన్నటువంటి కవితను కేటీఆర్ అలాగే హరీష్ రావు ములాఖత్ అయ్యారు. నిన్న కూడా ఈ ములాఖత్ కొనసాగింది. దాదాపు గంట పాటు ఈ ములాఖత్ కొనసాగింది. ఈరోజు కూడా ములాఖత్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒకవైపు ఈడీకి వ్యతిరేకంగా కవిత ఈరోజు ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. తన అరెస్టు ఇల్లీగల్ అని చెప్పారు. అలాగే మహిళలను అరెస్ట్ చేయకూడదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఆ పిటిషన్లో వివరించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు రేపు ఈ కేసు దీనికి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కూడా విచారించబోతుంది. సో రేపు ఏమైనా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి రాష్ట్రంలో ఈ కేసు సంచలనం సృష్టిస్తుంది. కవిత 2 రోజుల నుంచి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇంటరాగేషన్ కొనసాగుతోంది. ఈరోజు కూడా ఇంటరాగేషన్ కొనసాగింది. ప్రధానంగా ఇండో స్పిరిట్ అనేటువంటి కంపెనీలో ఆమెకు 33% వాటాలు ఎలా లభించాయి, ₹1 పెట్టుబడి పెట్టకుండా ఎలా వచ్చాయనే దానిపైన ప్రధానంగా ఈడీ ప్రశ్నలు గుప్పిస్తోంది.